మానవుడికి అత్యాశ. ఎప్పుడు ఒక దానితో తృప్తి అనేది మనిషి జీవితానికి ఉండదు. 1,00,000 రూపాయలు సంపాదించాడు అనుకోండి, 1 కోటి రూపాయలు సంపాదించాలనుకుంటాడు. 1 కోటి రూపాయలు సంపాదిస్తే 10 కోట్లు సంపాదించాలనుకుంటాడు. 10 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు సంపాదించాలనుకుంటాడు. 100 కోట్లు సంపాదిస్తే ఇంకా, అంటే నాకు ఇంతటితో చాలు అనే మాట మానవుడికి ఎప్పుడు ఉండదు. అనుకుంటాం మనం ఇంతవరకు సరిపోతుందిలే అనుకుంటాం, కానీ ఆ స్థాయికి మనం వెళ్ళిన తర్వాత అనుకుంటాం అది కాదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కానీ దేవునికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనకున్న స్థితిలో, మనకున్న పరిస్థితిలో కొదువలేని జీవితం. అందుకే దేవునికి వాక్యం రాయబడుతుంది, సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన నమ్ముకున్న పిల్లలకు, ఆయన ఆశ్రయించిన పిల్లలకు ఏ కొదువ ఉండదు. ఎస్, సింహం రాజండి. సింహానికి ఆకలి అంటే తెలియదు. ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు జూలు ఇసిరితే చాలు, దేన్నైనా దాన్ని పట్టుకోగలదు, తన పిల్లలకు ఆహారాన్ని ఇవ్వగలదు. ఒకవేళ అవేనా ఆకలితో ఉంటాయేమో, కానీ ఆయన ఆశ్రయించిన పిల్లలకు ఏ కొదువు కూడా ఉండదు. ఒకవేళ నువ్వు ఆశ్రయించలేకపోతున్నావేమో, అందుకే నీ ప్రశ్నార్థకం.